అందుకే ఈ జిల్లాలో చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం, నీళ్లకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడే మీ పొలంలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే సోలార్ వచ్చింది. మీ పొలాల్లో కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా విండ్ పవర్ వచ్చింది. నేను ఒకటే అనంతపురం జిల్లా రైతులకు చెప్తున్నా, మీరు కరెంటు ఉత్పత్తి చేయండి. సోలార్ పంప్ సెట్ నేను ఉచితంగా మీకు ఇప్పిస్తా. మీకు ఎంత కావాలో వాడుకోండి. ఇంటికి కూడా వాడుకునే అవకాశం కల్పిస్తా. అప్పటికి మిగిలితే డిపార్ట్మెంట్కి ఇవ్వండి, మీకు డబ్బులు ఇచ్చి ఆ కరెంటు కొనే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క సబ్ స్టేషన్ లో పంప్డ్ ఎనర్జీ పెడితే ఉదయం అంతా కూడా ఎండ బాగుంటే సోలార్ వస్తుంది, గాలి బాగుంటే విండ్ వస్తుంది. మిగిలిన సమయంలో కరెంట్ ఇబ్బంది ఉంటే పంప్డ్ ఎనర్జీ ద్వారా వస్తుంది. అప్పటికి కూడా చాలకపోతే ఏదైతే ప్రభుత్వం ఉందో కావలసిన కరెంట్ ఇవ్వడం, సర్ప్లస్ ఉన్నప్పుడు కొనుక్కోవడం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నా ఆలోచన భావి తరాల కోసం ఆలోచించే ఆలోచన అవునా కాదా? హైదరాబాద్కి విజన్ 2020 తయారు చేశాం. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ పోతున్నారా? ఇప్పుడు ఎట్లుంది హైదరాబాదు? ఎవరు చేశారు హైదరాబాద్ని? ఎవరు చేశారు ఐటీని? మీ ఊర్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీలో ఉన్నారా లేదా? ఎవరు పెట్టారు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు? ఎవరి వల్ల ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు ఈ రాష్ట్రంలో? తమ్ముళ్ళు, అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో నేను ఆలోచించా, మళ్ళీ 2020 తయారు 2029 విజన్ తయారు చేసి తెలంగాణను అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది నా సంకల్పం. మనకు అన్ని వనరులున్నాయి. గోదావరి, కృష్ణ, పుణ్య నదులున్నాయి. నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం. అదే మరి సముద్ర తీరం, దేశంలో ఎక్కడా లేని సముద్ర తీరం ఉంది. బ్రహ్మాండంగా తెలివైన పిల్లలు, ప్రపంచాన్ని జయించే యువత మన రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ గాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మనం వేరే ప్రాంతానికి పోకుండా వేరే వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే అవకాశం వస్తుంది. అందుకని ఆ రోజు అమరావతి ప్రారంభించాం. ఇంకో పక్క 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇవన్నీ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఒక మాట అడుగుతున్నా, మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడా లేదా? తమ్ముళ్ళు ఇక్కడే పెట్టాడా? ఆకాశంలో వచ్చాడా లేదా? భూమి మీద దిగాడా? భూమి మీద ఏ బస్సులు తీసుకొచ్చి? ఆర్టీసీ బస్సులే కదా మనకిచ్చారా? ఆర్టీసీ బస్సులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సైకో రూల్ ఇది. మనకు బస్సులు ఇవ్వడంట, వీళ్ళ తాత జాగీర్ అనుకున్నాడు రాష్ట్రాన్ని. అందుకే మీలో కసి పెరగాలి. ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే మా తమ్ముళ్ళు మోటార్ బైకులు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే 10,000 మోటార్ బైకులు వస్తే 30,000, 50,000 మోటార్ బైకులు వస్తే అంతే కదా తమ్ముళ్ళు?
ఎవడైనా అడ్డం వస్తే తొక్కించుకుంటారండి, నేనుంటా మీకు అండగా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా కోసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ కోసం, మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా. అంతేగా తమ్ముళ్ళు, ఎవడైనా అయ్యా జగన్మోహన్ రెడ్డి నేనుంటా మీకు అండగా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా కోసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ కోసం, మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా. ఈ సిద్ధం మీటింగ్ లో అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ గురించి ఒక్క మాట మాట్లాడావా? నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రస్తావించలేదు. రాయలసీమకు ఏ పెట్టుబడి తెచ్చాడో చెప్పలేదు. నేను అడుగుతున్నా, ఇప్పుడు నేను సిద్ధం అంటున్నాడు. నువ్వు ఓడిపోవడానికి సిద్ధం. తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే అలయన్స్ లోకి వచ్చామో ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది, గెలిచేది తెలుగుదేశం జనసేన, ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే సిద్ధమని ఊరూరులో కట్అవుట్లు పెట్టాడు, 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమకి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమ ద్రోహి ఎవరు? రాయలసీమకు మేలు చేసిన పార్టీ ఏ పార్టీ? మేలు చేయబోయే పార్టీ ఏ పార్టీ? అందుకే తమ్ముళ్ళు, ఈరోజు ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ. నేనేదో పింఛన్ ఇచ్చానన్నాడు. ఏంటి నువ్వు ఇచ్చిన పింఛన్ నేను అడుగుతున్నా.